వందనాలండి. ఇట్టి అవకాశం దయచేసిన పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. మరి నాకు ఇవ్వబడిన మాట ఏంటంటే 3వ మాట, ఒక్కసారి నా కోసం యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రములు. ఈ మాట ఇవ్వబడింది కదా. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఒక కొడుకు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. ఒక కొడుకు ఎలా ఉండాలి, తన ఆఖరి క్షణంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఆయన మరవలేదు. మరి ఈ కాలంలో మనం చూసినట్టయితే తల్లిదండ్రులు బ్రతుకుండగానే కొంత సమయం కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులనే వదిలేస్తున్నారు, తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పడేస్తున్నారు. అంత కర్మ వాళ్ళకేంటి? డబ్బు లేదా, హోదా లేదా, మంచి ఇల్లు లేదనా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మరి పిల్లలు ఎందుకని తీసుకెళ్ళి వాళ్ళని అనాథాశ్రమంలో పడేస్తున్నారు? కాదు, కేవలం వాళ్ళ యొక్క స్వకీయ ఆనందం కోసం, ఒక చిన్న ఆనందం కోసం వాళ్ళ తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమం పడేస్తున్నారు. ఇవన్నీ అన్యులకు జరుగుతూ ఉంటాయి. అన్యులకే కాదు, విశ్వాసులకు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అన్యులకి ఇలా జరిగినప్పుడు అసలు ఎందుకని వీళ్ళు ఇలా పడేయాల్సి వస్తుంది, తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఎందుకు చేరుస్తున్నారంటే, ఒకసారి కీర్తనలు 78:5 వచ్చిన ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం దేవుడు గతంలో చేసిన వారి కార్యములను మరిచిపోయినందున, దేవుడు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఆ తల్లిదండ్రులు మరిచిపోయి పోని వారి పిల్లలకు వివరించకపోవడం వలన, వారికి సరైన అవగాహన లేకపోవడం వలన ఈ తల్లిదండ్రుల్ని వాళ్ళు పెంచలేక చూడలేక తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక చిన్నప్పటి నుండే వాళ్ళని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పెంచినట్లయితే ఈనాడు వాళ్ళకి అట్లాంటి దుస్థితి అయితే వచ్చేది కాదు. సో అనేక మంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం, ఎంతో బాధపడుతుంటారు, అమ్మ నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేవలం నీ వల్లే జరుగుతుంది, నువ్వు చెప్పకపోవడం వల్లే. అదే నువ్వు కనుక వివరించి వాళ్ళకి, ఇగో పలానా కార్యాలు దేవుని చేత నేను పొందుకున్నాను, నువ్వు కూడా ఇలా ఉండు, దేవుణ్ణి స్తుతించు అని ఎప్పుడైతే మీరు దేవుని యందు వాళ్ళని భయభక్తులుగా పెంచుతారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఉన్న పిల్లలందరిలో కల్లా ఉన్నతమైన స్థానంలో వారు ఉండటం మనం చూస్తాము. మరొక వచనం మీరు నా కోసం చదవండి. అసలు ముందు తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, దేవుడు అసలు వాళ్ళకి ఏమి ఇచ్చాడు, ఏం బాధ్యతలు ఇచ్చాడనేది ఒకసారి తెలుసుకుందాం. సామెతలు 17వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్. తండ్రులే కుమారులకు ఏంటంట? మరి ఈనాడు ఉన్న ఈ కొడుకులు ఎంతమంది, లేకుంటే కూతుర్లు ఎంతమంది తండ్రిని గౌరవిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రులే వారికి కిరీటాలంట. మరి ఎంతమంది కిరీటాలుగా ఉన్నారో మనం ఇప్పుడు చూస్తున్నామా? చాలా తక్కువ మంది కదా, చాలా తక్కువ మంది. ఎవరైతే దేవుళ్ళు ఎదిగారో వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలకు ఒక మంచి కిరీటంగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే దేవుని యందు భయభక్తుల్లో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులను లేకుంటే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించట్లేదు అంటే కేవలం ఒకటి, ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ చూసింది తండ్రి బాధ్యత. ఇది తండ్రి బాధ్యత. ఖచ్చితంగా మీరు కిరీటంగా మీ పిల్లలకి ఉండాల్సి ఉంది. మరొకటి, సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే తండ్రి గద్దింపు, అసలు ఇక్కడ
తండ్రి శిక్షించినట్లు ఆ కుమారుడు ఎంత భయభక్తులతో పెరుగుతాడు. ఒక తప్పు చేసినప్పుడు నువ్వు ఇది తప్పు అని నువ్వెప్పుడైతే నీ కుమారుని ముందు ధైర్యం కలిగి చెప్తావో అప్పుడే నీ కొడుకు మారి అప్పటి నుండే నీ దేవుని యొక్క సన్నిధిలో పెరగడం స్టార్ట్ అవుతాడు. లేదు వాడు ఫస్ట్ టైమే చేసి ఫస్ట్ టైమే కదా వదిలేద్దాం, లేదు రెండోసారి కదా వదిలేద్దాం, మూడోసారి కదా నువ్వు వదిలేసినట్లయితే వాడు ఖచ్చితంగా దారి తప్పుతాడు. కాబట్టి మొదట్లో వచ్చినది మనం చాలాసార్లు వింటూ ఉంటాం సామెత, మొక్కై వంగనిదే మానే వంగున. చిన్నప్పుడే నువ్వు వంచలేనప్పుడు ఇంకా వాడు పెద్ద అయిన తర్వాత పెంచుదాంలే, ఇంకోసారి తప్పు చేసినప్పుడు చెప్దాంలే అని మీరు అనుకునే లోపే వాడు తప్పులో పడిపోతాడు అనమాట. సో నెక్స్ట్ సామెతలు 6వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ తండ్రి మరియు తల్లి ఇద్దరు బాధ్యతల్ని చెప్తున్నాడు. తండ్రి ఏం చేయాలంట? ఉపదేశం చెప్పాలంట. ఉపదేశం దేని గురించి? అరే మంచిగా తాగరా, ఇగో నీకు బీర్ బాటిల్ కావాలా, సిగరెట్ కావాలా, ఇలా అన్నీ ఇస్తా ఉంటారు. ఇదే నా మంచి ఉపదేశం అంటే? ఉపదేశం అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ప్రతిరోజు ఆయన పరిచర్లో ఉండు, ఇదిగో పలానివి చెయ్యి అని చెప్పడం, దేవుని క్రమంలో పెంచడం అనేది దేవుడికి ఎంతో అంటే ఎంతో ఇష్టకరమైనది. అది ఫస్ట్ తండ్రి మీద ఉంది. తర్వాత తల్లి ఏం చేయాలో ఒకసారి చదువుదామా? నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని త్రోసివేయకు. ఈనాడు మనం చూస్తాం చిన్న చిన్న పిల్లల్ని, అరే కొంచెం కొట్టుకెళ్ళరా అంటే, వెళ్ళవమ్మా, నేనే వెళ్తాను, నేను వెళ్ళను, నేను దాను. ఇలా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నువ్వు అలుసు ఇవ్వడం వల్లే, మనం ఇచ్చిన అలుసు వల్లే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మన మాటని వినట్లేదు. మరి ఇప్పుడు తప్పు నీ దగ్గర ఉంచుకొని తర్వాత అబ్బా నా కొడుకు ఎందుకు నా మాట వినట్లేదు అని నువ్వేమన్నా చేయగలుగుతున్నావా? ఏం చేయలేకపోతున్నావు కదా. సో ఇంకొక మాట ఏంటంటే, ఇవన్నీ అన్యులకి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి విశ్వాసుల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? విశ్వాసులు చాలామంది ఉంటారు కదా. మనమందరం ఎవరు? అబ్బో మీరు అన్నం తినలేదేమో. మనమందరం ఎవరు? మనందరం విశ్వాసులం. మరి అట్టి విశ్వాసులమైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలామంది చెప్తారా, నాకేంటమ్మా నేను ప్రార్థన చేస్తా, ఇగో ఎదుటోళ్ళ గురించి చేస్తా, మా ఇంటోళ్ళ గురించి చేస్తా, పక్కన ఇంట్లో అందరి ఇళ్ళ గురించి చెప్తున్నావు, మరి నీ ఇంటి గురించి ఎందుకు చెప్పట్లా? నువ్వు నిజంగా ప్రార్థన చేసేదానివి అయితే, పోనీ ప్రార్థన చేసేవారివే అయితే నిజంగా ముందు నీ కుటుంబమే రక్షింపబడాలి. నీ దగ్గర తప్పు ఉంది, జ్ఞాపకం చేసుకోండి. మరి మనదే తప్పు. ఈ 5 వేలలో కూడా మనం ఇలా చూపించినప్పుడు ఈ ఏలు మన వైపే చూపిస్తుంది, మిగతా 4 తర్వాత వాళ్ళని ఎదుటికున్న వాళ్ళని చూపిస్తుంది. ఈ వేలు మన వైపు చూపిస్తున్నప్పుడు ముందు దేవుడు ఏం చెప్తాడో ఒకసారి చెప్తాము. లూకా సువార్త 23:28. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. దేవుడు ఎవరి గురించి ఏడవమన్నాడు? మీరు మీ గురించి, మీ పిల్లల గురించి మాత్రమే ఏడవండి. నా గురించి కానీ, లేకుంటే పక్కనోళ్ళ గురించి కానీ ఏడవకండి. పక్కనోళ్ళ గురించి ఏడవచ్చు, కానీ ఎప్పుడు ముందు నీది, నీ కుటుంబాన్ని, సమస్తం నీకు కలిగిన ప్రతిదాన్ని చూసిన తర్వాత ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం తల్లిదండ్రుల బాధ్యతలు మాత్రమే చూసాం. మరి కొడుకులు చేయాల్సిన బాధ్యత ఏంటో చూద్దాం. ఒకసారి సామెతలు 20వ అధ్యాయం 20వ వచనం. సో మీరు కనుక చూసారా, ఎవరైతే తల్లిదండ్రుల్ని దూషిస్తారో వాళ్ళ దీపం అంట కారు చీకట్లో మనకి ఏమైనా కనపడిద్దా? మొత్తం చీకటిగుంటే అసలు మనం వెళ్ళగలమా? అసలు ఏమి ఉండదు కదా. మనం వెళ్ళటానికి ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ఉండదు. ఏముండిద్దో తెలియదు, ఏం తగిలి కింద పడతామో కూడా మనకి తెలియని స్థితిలో. సో అలాగా మన బిడ్డల జీవితం అవ్వకోకుండా ఉండినట్లుగాక. ఆమేన్. సో వారిని ఇప్పటి నుండే దేవుని యందు భయభక్తుల్లో పెంచడం మనం నేర్చుకోవాలి. ముందు మన బాధ్యతలు నెరవేరితేనే ఆ తర్వాత పిల్లల యొక్క బాధ్యతలు నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. మీరు చెప్పక్కర్లా, ఇంకా వాళ్ళే చేసుకుంటూ వస్తారు. తల్లిదండ్రులను ఎలాగా సన్మానించాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేయాలి, తల్లిదండ్రుల నిమిత్తం ఎలా ప్రార్థన చేయాలి అన్నీ కూడా వాళ్ళే తెలుసుకుంటారనమాట. సో మన బైబిల్లో ఒక వాక్యం ఉందన్నమాట, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే శాల్వాలు కప్పి బొక్కేలేడమా కదా. చాలామంది ఇదే కదా అనుకుంటే, సన్మానించడం అంటే శాల్వాలు కప్పాలి, మంచి పూలు తీసుకురావాలి, బొకే చేతిలో పెట్టాలి, ఇవేనా?
సన్మానించడం అంటే వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళు ఏది చెప్తారో అదే చేయటం, వాళ్ళు ఏది చెప్పింది చేసి వాళ్ళకి ఏది కావాలో అది నువ్వు ముందుగానే తెలుసుకొని ఇవ్వడం, ఇది సన్మానించడం అంటే. కొన్ని విషయాల్లో చాలామంది యవనస్తులు ఏం చేస్తారు, ధిక్కరిస్తూ ఉంటారు. నేను చేయను, నీకెందుకు, నా ఇష్టం, నా లైఫ్ నేనే పోతా, నీకేంటి. తల్లిదండ్రులు ఇలా చాలామంది క్వశ్చన్ చేసే స్థితికి వచ్చేసారు. అది కేవలం తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క బాధ్యత లేకపోవడం వల్లే. తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధ్యత కలిగి ఉంటారో అప్పుడే పిల్లలు కూడా బాధ్యత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారన్నమాట. తర్వాత సామెతలు 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి. ఇప్పుడు అర్థమైందా? ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని పెంచలేక వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రి చెప్పే మాటలు ఏవి వినుకోకుండా వాళ్ళు ఎప్పుడైతే అనాథాశ్రమంలో పడేస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది, మహా దుఃఖం కలుగుతుంది అన్నమాట. దేవుడు ఇవాళ నువ్వేది చేసావో రేపు తిరిగి నీకు అదే జరుగుతుంది. మోసపోకుడి దేవుడు, కాబట్టి నువ్వేం చేసావో తిరిగి మరలా నీకు అదే కలుగుతుంది అన్నమాట. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనం సిలువలో చూస్తూ ఉంటాం. దేవుడు ఏంటంటే తన ఆఖరి క్షణం వరకు కూడా తనకి ఇయ్యబడిన తల్లి యొక్క విషయమై తన బాధ్యతను మర్చిపోలేదన్నమాట. సో తన బాధ్యత ఏంటి, తన బాధ్యత అసలు ఎందుకు, నిజం చెప్పండి, సిలువలో ఉన్నప్పుడు ఎవరైనా గుర్తు చేసుకుంటారు తల్లిదండ్రుల్ని? మనం ఎంత బాధలో ఉన్నా మనం ఎక్కువ శాతం గుర్తు చేసుకోమేమో. ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ముందు మనం దేవుడి దగ్గరకో లేకుంటే తల్లిదండ్రుల దగ్గరకో రావటం మానేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం గనక ఆ వాక్యాన్ని చూసినట్లయితే మొదట మనకి ఏం తెలుస్తుందంటే ఆదరణ తెలుస్తుంది. ఆదరణ అంటే ఏంటి, అది ఎవరిస్తారు, అది ఎక్కడ దొరుకుతుంది, ఒకవేళ వస్తే అది ఎలా దొరుకుతుంది, ఎవరిస్తారు, ఇవన్నీ విషయాలు ఒకసారి నాకు ఆదరణ అంటే ఏంటో చెప్తారా? ఆదరణ, నాకైతే ఆదరణ అంటే తెలియదు కానీ ఆదరణ కూడికంటే తెలుసు. అది ఎలా తెలుసా అంటే, ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళ ఇంటికి 3వ రోజు ఏమో ప్రేయర్ పెడతారు. ప్రేయర్ పెట్టినప్పుడు వెళ్తాం. వాళ్ళు 11ంటికి రమ్మంటే 1 గంటకి వెళ్తాం. సరే వెళ్ళిన వాళ్ళం, ఓకే, అలా వెళ్తామా? ఆదరణ ఇవ్వాలంటే ఎలా వెళ్ళాలి? మంచి పట్టు శారీ కట్టుకొని, చెప్పులేసుకొని, గోళ్ళకి రంగేసుకొని, తలకి రంగేసుకొని, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళటం ఆదరణ? సరే అలా వెళ్ళిన వాళ్ళు పాస్టర్ గారు చెప్పిన 4 మాటలు వింటారా? వినరు. అక్కడికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. సరే విన్నోళ్ళు ఓకే. వాళ్ళు పెట్టిన భోజనం ఏం పెడతారు? అబ్బా, వాళ్ళు భోజనం ఏం పెడతారు? ముక్క పెడతారా, పప్పు పెడతారా? ఇదంతా ఓకే. వాళ్ళు ముక్క పెడతారా, ఏం పెడతారు అనే ఒక టెన్షన్లో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. నాకు తెలిసిన ఆదరణ కొడుకైతే ఇది. కానీ ఆదరణ అంటే ఇది కాదు. ఆదరణ అంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు సాటి వ్యక్తిగా నువ్వు వెళ్ళి వాడిని ఓదార్చటం. వాళ్ళని ఏం చేయటం? ఓదార్చటం. వాళ్ళని ఓదార్చటమే ఆదరణ అన్నమాట. ఆ ఆదరణ మనకి ఎవరిస్తారు అనేది ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. సో ఆదరణ ఎవరిస్తారంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, ఎవరిని నామమున? యేసుక్రీస్తు యొక్క నామమున ఎవరు పంపిస్తారంట? దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపిస్తాడంట. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఆదరణ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆదరణ ఎవరిస్తారు? తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. మరొకటి ఎవరికి ఇస్తారు? ఆదరణ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆదరణ కుడికి అంటే ఏంటనేది. ఆదరణ ఎవరికి ఇస్తాడంటే బాధలో ఉన్న వాళ్ళకి, శ్రమలలో నలిగిపోతున్న వారికి దేవుడు ఇచ్చే హస్తమే ఆదరణ. నెక్స్ట్ ఎలా పొందుకుంటాము? ఒకసారి యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. సో ఇక్కడ దేవుడు ఏం ఎలా పొందుకుంటామనే విషయానికి వస్తే, సర్వజనుల మీదకి ఎవరు తండ్రి అయిన దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తూ ఉంటాడంట. దాని ఫలితంగా మన కుమారులు కుమార్తెలు ఏం చెప్తారు?
ప్రవచనాలు చెప్తారు. ప్రవచనం అంటే ముందుగా జరగబోయే సంగతిని ఇప్పుడే చెప్పడం, ముందు కాలంలో జరగబోయే సంగతులని ఇప్పుడే చెప్పడాన్ని ప్రవచనం అంటారనమాట. తర్వాత ముసలి వాళ్ళు కలలు కందురు అంటే నిజంగా కళ ఎందుకు వస్తుంది అంటే, మనం నిద్రపోయి ఒక 2 గంటల ముందు ఏ సంఘటనలు అయితే మనం చూస్తామో, వింటామో, లేకుంటే ఏ సంగతులు అయితే మనం తెలుసుకుంటామో అవే ఒక సిరీస్ రూపంలో లేకుంటే ఒక తర్వాతి భాగంగా ఒకటి తర్వాత ఒకటి వచ్చేదాన్ని కళలు అంటారనమాట. అలాగా మన ముసలి వాళ్ళు కళలు కంటారు, యవ్వనులు దర్శనములు చూతురు. దర్శనములు అంటే డైరెక్ట్గా తేరి చూడటం. ఎవరిని తేరి చూస్తారు? దేవుడిని తేరి చూస్తారనమాట. మనకొచ్చే కళలు కాదు, మనకొచ్చే దర్శనాలు అంతకన్నా కాదు, దేవుడు కలిగింపజేసే కళలు మరియు దేవుడిచ్చే దర్శనములు అన్నమాట. నెక్స్ట్ అలా ఇచ్చిన తర్వాత, ఆ ఆదరణకర్త వచ్చిన తర్వాత, ఆయన యేసు ఏ విషయాలైతే మనకి చెప్పి ఈ లోకం నుండి తిరిగి వెళ్ళిపోయారో ఆ విషయాల గురించి మనకి జ్ఞాపకం చేస్తారు. అలా జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన యేసు నిమిత్తం సాక్షిగా ఉంటాడు. సాక్ష్యం అంటే మన నిజంగా విట్నెస్ కావాల్సిందే. తప్పు జరిగితే ఏమంటాం? ముందు మాకు సాక్ష్యం కావాలి, అది జరిగిందని ఎవరు చూశారు, ఎవరు చెప్పారు, మాకు కావాలి. ఇదే కదా మనం అడిగేది. అలాగా యేసయ్య వచ్చాడు, యేసయ్య మన పాపాల నిమిత్తం చనిపోయాడు అని చెప్పడానికి ఒక సాక్షిగా వచ్చి ఆ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే మన ఆదరణకర్త అన్నమాట. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 1:8. ఈ ఆదరణ దొరికిన తర్వాత మనం ఏం పొందుకుంటామంటే శక్తి పొందుకుంటాం. ఎక్కడైతే ఏ స్థితిలో అయితే మనం పడిపోయామో, ఏ బలహీనత వల్ల మనం పడిపోయామో, తిరిగి అదే స్థలంలో దేవుడు మనకు నవ్వుని ఇవ్వబోతున్నాడు. అదే ఇక్కడ చెప్తుంది. సో ఎక్కడైతే మీరు పడిపోయారో అక్కడే మీరు మరలా ఖచ్చితంగా శక్తిని నొందుతారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. మరి రెండోదిగా బాధ్యత అంటే తాత్కాలికమైన హక్కు. తాత్కాలికమే కదా మనందరం ఇక్కడ. ఎవరైనా నేను ఇక్కడే ఉండిపోతాను భూమి మీద, దేవుడు వచ్చి తీసుకెళ్ళినా నేను రాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. మన మనుషులం అందరం కూడా తాత్కాలికం, అంటే కొంతకాలం వరకు మన వ్యక్తులు, మనం ప్రేమించిన వ్యక్తుల మీద చూపించే హక్కునే బాధ్యత అంటారనమాట. సో అది మన పిల్లలు అవ్వచ్చు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన వాళ్ళు ఎవరైనా సరే, మనం ప్రేమించిన ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మరి ఒక్కసారి మత్తయి 13:55 చూడండి. ఆమేన్. సో ఇక్కడ యేసయ్యకి 4 సహోదరులు ఉన్నారు. ఎవరు? 4 ఉన్నారనమాట. ఆ 4కి లేదా బాధ్యత? మరి తల్లి గురించి చూసుకోవాలన్న బాధ్యత వారికి లేదా? ఉంటుంది కదా. కానీ యేసయ్యని మాత్రం మరియమ్మ దేవుని యొక్క సన్నిధిలో పెంచిందనమాట. సో ఆయన ఎప్పుడు ఎంతవరకు కూడా దేవునితో గడుపుతూ ఉండడం వల్ల ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పొందుకున్న ఒక్క బాధ్యతను తనకిష్టమైన శిష్యుడు ఎవరంటే యోహానికి అప్పగించేసి వెళ్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ పరంగా బాధ్యతలు ఉన్నవాళ్ళు ఇద్దరు, బాధ్యతలు లేకుండా ఉన్న వాళ్ళు ఇద్దరు అనమాట. నేను తీసుకున్నాను. సో ఒక్కసారి నా కోసం బాధ్యతగా ఉన్నవారి గురించి తెలుసుకుందాం. మొదటి సమూయేలు 1:20. ఇక్కడ మనం చూసినట్లయితే ముందు బాధ్యత కలిగి ప్రవర్తించింది ఈ బైబిల్లో అయితే నాకు తెలిసినంత వరకు హన్నా. సో ఆవిడేంటంటే ఆవిడకి పిల్లలు లేరు. ఫస్ట్ తను ఎంతో బాధపడింది. ఆవిడ చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తుంటే ఏలి అంటాడు, ఏంటమ్మా పొద్దున్నే నువ్వేమన్నా మద్యం తాగావా, ఏంటి వచ్చి ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు అంటే, అప్పుడు ఆమె చెప్పిద్ది, నాకు ఒక కొడుకునిస్తే గనక నేను మరలా తిరిగి ఆయన సన్నిధికే ఇస్తాను అని చెప్పేసి ఆమె చెప్పిద్ది అనమాట. అలా జరిగిన తర్వాత ఆమె గర్భం దాల్చి ఒక కుమారుని కనిద్ది అనమాట. అతనికి సమూయేలు అనే పేరు పెట్టిద్ది. అలా పెట్టిన తర్వాత దేవుడు నాకు ఇచ్చింది ఒకటే కొడుకు కదా, నా దగ్గర ఉంచుతానులే, కొంచెం చదివైన తర్వాత పంపిస్తానులే, లేదు వీడి ఉద్యోగం చేసిన తర్వాత పంపిస్తానులే అని తను అనుకోలా. మనం ఒకసారి అదే సమూయేలు గ్రంథము
1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు పాలు విడవంగానే ఆమె తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పేసింది? ఏలీకి అప్పచెప్పేసింది, దేవుడికి అప్పచెప్పేసింది అనమాట. ఎంతో సమయం తను తీసుకోవాలి, 1 సంవత్సరమో లేకుంటే 2 నెలలో 3 నెలలో కాదు. తను ఆ బాలుడు ఎప్పుడైతే పాలు విడిచేశాడో అప్పుడు వెంటనే తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో విడిచిపెట్టడం మనం చూసాం. దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతను ఇచ్చినట్లుగా నెరవేర్చింది హన్నా. మన జీవితాల్లో మనం ఇచ్చినది ఇచ్చినట్టుగా నెరవేర్చుకుంటే భాగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు. మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరొకరి గురించి నేను చెప్పాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండో బాధ్యత కలిగి ప్రవర్తించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం చెప్పుకోదగిన, అది కూడా ఒక సాక్షిగా బాధ్యత కలిగి ప్రవర్తించిన ఒక మనిషి ఎవరంటే మన యేసుక్రీస్తు అనమాట. అక్కడ ఆయన చెప్తూ ఉంటాడు తండ్రితో ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వేదైతే నాకు అప్పచెప్పావో, నువ్వు ఎలా అయితే పాపుల్ని రక్షించమన్నావో, నా రక్తం చేత నువ్వు ఎలా అయితే పాపుల్ని రక్షించమన్నావో అదే విధంగా నేను పాపులందరినీ రక్షించాను. కాబట్టి నువ్వు చేసిన పని నేను చేశాను, నువ్వు ఇచ్చిన పని నేను చేశాను అని చెప్పేసి ఆయన దేవుడితో మాట్లాడటం జరిగింది. ఆయన ఇచ్చిన బాధ్యత తప్పకుండా ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఇచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూసామన్నమాట. అలాగే బాధ్యతగా లేని వారు, వాళ్ళు కావాలని కొని తెచ్చుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే బాధ్యత పూర్తిగా మర్చిపోయి అనవసరంగా తనకు కలిగినదంతయు, అలాగే తన కుమారులకి కుమార్తెలకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక శాపం తెచ్చుకున్నాడు. అది ఎవరంటే ఆకాను అనే వ్యక్తి శపితమైన దాంట్లోండి కొంచెం బంగారం, వెండి, పై వస్త్రం అని వీటిని తీసుకొని వెళ్ళి ఆయన డేరా కింద దాచుకుంటాడనమాట. అలా దాచుకున్నప్పుడు ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని చెప్పాడో ఖచ్చితంగా బాధ్యత మర్చిపోయి తన వెనుక ఉన్నవారిని మరిచి, ఆయన బాధ్యత లేకుండా బాధ్యతని మరిచి కోరి వెళ్ళి చావును తెచ్చుకున్నాడు అనమాట. సో అదే యెహోషువ గ్రంథము 24వ వచనం ఒకసారి చూద్దాం. అదే విధంగా 26వ వచనం ఒకసారి చూద్దామండి. సో ఆకాను చేసిన ఆ పాపానికి తనకున్న వారిని, తనకున్న వాటన్నిటిని, పశువుల్ని, సంతల్ని, తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని ఆకోరు లోయ అనే ప్రదేశానికి తీసుకొని వచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ తాను చేసిన పాపం నిమిత్తము రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళు మొత్తం ఆయన మీద విసిరి ఆయనకున్న వాటందరినీ చంపేశారనమాట. సో అలా చంపిన తర్వాత దాన్ని అగ్ని చేత కాల్చివేస్తారు. అలా కాల్చివేసిన తర్వాత ఇక్కడ మనం ఒక మాట చూస్తుంటాం, ఆకోరు లోయ అంటే బాధాకరమైన లోయ, లేకుంటే బాధా లోయ అని అర్థం అన్నమాట. సో తాను చేసిన చిన్న బాధ్యత మర్చిపోయాడు. దేవుడు ఏదైతే ముట్టుకోవద్దన్నాడో దాన్నే ముట్టుకున్నాడు, దాన్నే తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. తను అలా చేయడం వల్ల తనకున్న వారందరినీ సమస్తమును ఆయన కోల్పోయాడు అనమాట. మరొకరు లాస్ట్గా యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామండి.
ఇక్కడ మనం చూసినట్లయితే యోనా కూడా తనకిచ్చిన బాధ్యతను ముందు మర్చిపోతూ ఉంటాడనమాట. సో తన బాధ్యత ఏంటంటే, అయ్యా నినివే పట్టణానికి వెళ్ళు, నా ప్రజలు అక్కడ చాలామంది వరకు నశించిపోతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళందరినీ కాపాడయ్యా అని చెప్పేసి ఆయన యోనాని నియమించుకుంటాడనమాట. అలా నియమించుకున్నప్పుడు యోన ఏంటంటే అక్కడున్న ప్రజలకి వాళ్ళకి భయపడి తను ఏం చేసి వెనక్కి మలుతాడనమాట. తన ప్రయాణం నుండి తర్షీషునకు పారిపోతాడనమాట. అలా తను ఇచ్చిన బాధ్యతను మర్చిపోయిన వారిలో యోనా కూడా ఉంటాడనమాట. సో యోనా మర్చిపోయి మరలా తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు పెద్ద గాలి రావడం, ఆయన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేయటం, అలాగే ఒక పెద్ద మత్స్యం వచ్చి ఆయన్ని మింగేయడం, అంటే ఒక పెద్ద చేప వచ్చి ఆయన్ని మింగటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చెప్పిన ఏంటంటే తను బాధ్యత మర్చిపోవడం వల్ల అనవసరంగా తను నీళ్ళలో పడ్డాడు. అలాగే చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులుండి ఉపవాసంతో దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. సో ఇలాగా మనమేమన్నా బాధ్యతలు మర్చిపోయి దేవునికి వెనుక తిరిగామేమో, దేవుడు ఇచ్చిన బాధ్యతను మర్చిపోయామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నెరవేర్తించి ఆయనకు మళ్ళీ సాక్షులుగా ఉందాం. ఈ విన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.